హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందుకులా ఉన్నారు. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఇవాళ డే 2 పార్ట్ 2 వీడియోకి స్వాగతం. సో డే 2లో మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. సో ఏం షాపింగ్, ఎందుకు షాపింగ్ వెళ్తున్నాం అనేది అయితే ఆల్రెడీ ఇంకా పెళ్ళి ఫిక్స్ అయింది కాబట్టి షాపింగ్కి వెళ్తున్నాం గైస్. సో షాపింగ్కి వెళ్ళి అక్కడ ఏమేమి చేస్తాం, ఏమేమి షాపింగ్ చేయబోతున్నాం అంతా ఈ ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ పార్ట్ 1 వీడియో చూడలేదంటే వెంటనే వెళ్ళి మా పార్ట్ 1 వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి. అక్కడ వెళ్తా మీట్ అవుదాం. ఈ గ్యాప్లో చాలానే విషయాలు జరిగింది గాయ్. నన్ను షాపింగ్కి క్యాన్సిల్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేశారు. ఏం చేస్తాం, ఎట్లా లాస్ట్కి షాపింగ్ అయితే నేను, మా మమ్మీ, మా అత్త అండ్ మా పిన్ని అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఉండేదేమో మా ఊర్లో అంటే ఆంధ్రాలో ఉన్నాం, కానీ పెళ్లి షాపింగ్ ఏమో కర్ణాటకలో చేస్తా ఉన్నాం. మేమైతే ఎందుకు కర్ణాటకలోనే షాపింగ్ చేస్తా ఉన్నాం అంటే మా అత్తనిస్తా ఉండేది కర్ణాటకలోనే కాబట్టి కర్ణాటకలో షాపింగ్ చేస్తున్నాం. అది ఎక్కడో కాదు గైస్, కేజీఎఫ్లో ఇస్తున్నాం కాబట్టి కేజీఎఫ్లోనే షాపింగ్ వెళ్తున్నాం మేమైతే. ఇంకా పెళ్లి పని స్టార్ట్ అయితే ఆ ప్రాసెస్ ఏమేమో ఉంటుంది, అవంతా మనకు తెలియదు కాబట్టి వీడియో తీసుకున్నది మాత్రం నేను తీసుకున్నాను. మేము వెళ్ళిందేమో 11:30 అయ్యింది. బాబోయ్, మా కర్ణాటకలో అంత ఎండుంది అని నాకు ఆ రోజే తెలిసింది. ఆ ఎండలో వెళ్తూ కొన్ని జ్యూస్లు అయితే తాక్కొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఆ వీడియో తీయలేదు. ఇంకా కేజీఎఫ్ అంటే గుర్తొచ్చేది ఏంటి, మైనింగ్. సో ఇక్కడ చూడండి, మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే గైస్ మైనింగ్ చేసే ప్లేస్ అన్నమాట. అన్ని సైడ్ మట్టి రెడ్గా ఉంటే ఇక్కడ మాత్రం బ్లాక్గా ఉంటుంది. ఎందుకంటే మా కేజీఎఫ్ మైనింగ్లో ఫేమస్ కాబట్టి మట్టి అలా ఉంటుంది. ఇదంతా సొరంగాలే గైస్, ఇక్కడ ఇంకా మైనింగ్ అనేది చేస్తూ ఉంటారు. దీనంతా మేమైతే మాట్లాడుకొని వెళ్తున్నాం. ఇంకా ఎలాగో మేమైతే షాపింగ్ మాల్ దగ్గర అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే చూడండి గైస్, ఐ లవ్ కేజీఎఫ్ అని ఇది ఉంది. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది అయితే చాలా బాగుంది. అది చూసుకొని అయితే మేము షాపింగ్ మాల్ దగ్గర అయితే వెళ్ళిపోయాం. సారీ ఇంకా ఇది చెప్పలేదు కదా, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ గైస్. మా అత్త ఊళ్ళో ఉండేది ఇక్కడే. సో అంటే రైల్వే స్టేషన్ పక్కలే కాబట్టి మా అత్త వాళ్ళ ఇల్లు అంతా చూసుకొని అయితే వచ్చేసాం. అంటే ఇంట్లోపలికి ఏం పోలేదులేండి. ఇంకెక్కడ చూస్తేను మైనింగే గైస్, యా సైడ్ చూస్తేను మైనింగే ఉనింది. సో చూడండి, యా సైడ్ అయినా చూడండి మైనింగ్. ఇంకా కేజీఎఫ్కి అంత ఫేమస్ ఉంది కాబట్టి మైనింగ్ అంటారు. కేజీఎఫ్ ఈస్ కాల్డ్ యాజ్ గోల్డ్ మైనింగ్. ఇంకెలాగో మేమైతే షాపింగ్ మాల్ దగ్గర అయితే వెళ్ళిపోయాం. మేము వచ్చింది ఎంపీ సిల్క్స్ గైస్, కేజీఎఫ్లో ఫేమస్ షాప్కి. తనే గైస్ మా అత్త, ఇంకా మా మమ్మీ అయితే ఉన్నారు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళి చూసాము ఎన్ని రకాల చీరలు అయితే ఉన్నాయో చూడండి. ఇదైతే పెద్ద అంగడి, అన్ని రేషం చీరలే ఉన్నాయి. ఇక్కడైతే మేమైతే ಯಾವ చీర తీసుకోవాలనేది అయితే చూస్తూ ఉన్నాము గైస్. మా మమ్మీ ఒక బుల్లోడిని ఎత్తుకోండే కదా, వాడు ఎవడో కాదు, పెళ్లి కొడుకు వాళ్ళ రిలేషన్ అబ్బాయి అన్నమాట. పెళ్లి కొడుకు వాళ్ళైతే 5 శారీస్ అయితే మాకు తీసేయాలి. పెళ్లి కూతురికి అయితే రిసెప్షన్ శారీ ఒకటి, ఎంగేజ్మెంట్ శారీ ఒకటి, తల్లి చీర, ముసుగు చీర, మళ్ళీ మ్యారేజ్ ముహూర్తం చీర ఒకటి అయితే తీసేయాలి వాళ్ళు. అందుకైతే మేము శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాము. వాళ్ళ అత్త అయితే చెప్పింది మా కోడలికి ఏది ఇష్టమో ఆ శారీ కొనియండి అమ్మా అనింది. అందుకే కలర్స్ చూస్తున్నాం. చూడండి కలర్స్ అయితే అబ్బాబాబా ఎంత బాగుండే కలర్స్ అయితే ఉన్నాయో. రెడ్ శారీ అయితే ఎత్తుకుందాం అయితే అనుకున్నాము, కానీ రెడ్ అయితే వద్దు అనేసారు వాళ్ళు. అలాగని వేరే చీరలు అయితే చూస్తున్నాము. రకరకాల చీరలు అయితే ఉన్నాయి గైస్. వాళ్ళు చీరల పైన చీరలు వేస్తూ ఉంటే వీళ్ళేమో ఆ చీర బాగలే, ఈ శారీ బాగలే అని చెప్తా ఉన్నారు. వాళ్ళంతా తీస్తూ ఉంటే వీళ్ళు ఆ కలర్ బాగలే, ఈ బార్డర్ బాగలే, ఆ కాంబినేషన్ బాగలే అంటూ ఉన్నారు. సర్లే అని ఒక 5-6 శారీస్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. మేమైతే 10 శారీస్ అయితే సెలెక్ట్ చేసాము. దాంట్లో ఒక్కొక్క రేటు. వాళ్ళైతే రిసెప్షన్కి అయితే 25,000 అయితే ఎత్తుకోమన్నారు. ఎంగేజ్మెంట్కి అయితే 20 లోపల అయితే ఎత్తుకోమన్నారు. ఇంకా 3 చీరలేమో వాళ్ళకి ఏది నచ్చితే అది ఎత్తుకుంటాము అని చెప్పారు. అందుకైతే మేము 2 శారీస్ మాత్రం ఇంత కాస్ట్లో ఎత్తుకుంటా ఉన్నాము. మాకు ఇష్టమైంది. మా ఆడబిడ్డకి అయితే ఆ సీర నచ్చలే, నాకు ఈ సీర నచ్చలే అయితే చెప్తానే ఉంది. ಯಾವ సీర ఎత్తుకుంటాము అని అడుగుతా ఉంటే కూడా అది బాగలే, ఆ బార్డర్ బాగుంటాయి, ఈ సీర బాగలే, ఈ సీర బాగుంది అంటే ఆ బార్డర్ బాగలేదు అని చెప్పింది.
లాస్ట్కి అయితే మా ఆడబిడ్డ వాళ్ళ అత్త అదేనండి నాకైతే పెద్దమ్మ వరుస అవుతుంది కాబట్టి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు సారీ అయితే. ఇప్పుడు ట్రయల్ అయితే చూస్తా ఉన్నాం, ఒక 2-3 సారీస్ అయితే. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ శారీ ట్రయల్స్ అయితే చూస్తున్నాం. అన్ని శారీస్ ఏం క్యాప్చర్ చేయలేదు నేనైతే, ఒక 2-3 శారీస్ క్యాప్చర్ చేశాను అంతే. ఇక్కడ ఉండే శారీస్ లోనే ఒకసారి రిసెప్షన్ కి అయితే మేము ఎత్తుకున్నాం, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సారీ గైస్, ఇది చెప్పలేదు కదా, తనే గైస్ మా అత్త. అదే గైస్ పెళ్లి కూతురు, నాకు అత్త వరుస అవుతుంది కాబట్టి మా అత్త తనేనండి నా మర్దర్, అంటే మా ఆయన తోడబుట్టు అయితే, లాస్ట్ తోడబుట్టు అయితే ఆ అమ్మాయే. చూడండి ఎలా చేస్తున్నారో, ట్రయల్ చూస్తున్నారు. ఆ పాపకి యావ సెట్ అవుతుంది సారీస్ అనేది అయితే, తనకి యావది నచ్చితే ఆ చీర అయితే తీసుకోమని అయితే వాళ్ళ అత్త అయితే చెప్పింది, అందుకైతే ట్రయల్ చూస్తున్నా. అండ్ గైస్ ఇదేమో సెకండ్ శారీ అన్నమాట. పాపం చూడండి గైస్, మా మమ్మీ వెళ్ళి మా అత్తకి శారీ నీట్గా పెడతా ఉంది. ఎందుకంటే మా మమ్మీకి మా అత్త అంటే అంత ఇష్టం, మా అత్తకి కూడా మా మమ్మీ అంటే అంతే ఇష్టం. మా అత్త ఏమో ఫుల్ వెడ్డింగ్ షాపింగ్ అంతా మా మమ్మీకి ఇచ్చేసింది కాబట్టి మా మమ్మీని అడుగుతా ఉంది. ఇంకా మా మమ్మీ ఏమో అది బాగుంది ఇది బాగుంది అని చెప్తా ఉంది. వదిన మర్దర్ అనే కన్నా అక్క చెల్లెలంటే బాగుంటుంది గైస్. సో ఆ శారీస్ అయితే సెలెక్ట్ చేసేసా. మొన్న ఫ్రైడే అయితే మా మమ్మీ వాళ్ళు కుప్పం వెళ్ళారు వేరే శారీస్ షాపింగ్ చేసేకి. ఇక్కడ నేను వెళ్ళలేదు కాబట్టి వీడియో తీయలేదు. అంటే వాళ్ళు షాపింగ్కి వెళ్ళింది 6th గైస్, ఫ్రైడే వాళ్ళు వెళ్ళింది. అప్పుడైతే నేను వెళ్ళలేదు కాబట్టి వీడియో తీయలేదు, ఎందుకంటే మొబైల్ నా దగ్గర ఉంది కాబట్టి వీడియో తీయలేదు. మొన్న ఫ్రైడే అయితే మేము మా ఆడబిడ్డకి పుట్టింటోళ్ళ శారీస్ డ్రెస్సెస్ అన్ని తీసేయాలి కాబట్టి మేమైతే కుప్పంకి అయితే వెళ్ళాము. అక్కడైతే పెద్ద షాపింగ్ మాల్ అయితే ఉంటుంది, మంజునాథ టెక్స్టైల్స్, ప్రమోద్ టెక్స్టైల్స్ కూడా అంటారంట దాన్ని. అయితే ప్రమోద్కి అయితే వెళ్ళాము. బాబా అక్కడ ఉన్నాయి బాబు, ఎంత బాగున్నాయి శారీస్ అయితే. కానీ వీడియో అయితే తీసేకాలేదు, మొబైల్ అయితే మా అమ్మాయికి అయితే ఇచ్చేసి అయితే నేను వెళ్ళిపోయాను. పొద్దున్నే 10 o'clock అయితే కుప్పానికి పోయి సాయంకాలం 4 o'clock అయితే ఇంటికి వచ్చాము. అన్ని డ్రెస్సెస్ చూసి ఆ సారీస్ అంతా తీసుకుని అయితే షాపింగ్ చేసాము. ఆడబిడ్డకి ఎంత షాపింగ్ చేసినా చాలేదు కదా, అలాగే స్టోర్కి వెళ్ళాము, చెప్పుల షాప్కి వెళ్ళాము, బంగారు షాపుకి వెళ్ళాము. ఇలా అన్ని అంగడికి పోయి షాపింగ్ చేసుకొని మా అత్తోళ్ళ ఇంటికి వచ్చేప్పటికి సాయంకాలం 4 o'clock అయితే అయిపోయింది. అయ్యో గైస్, ఈ షాప్ కాదు, ఇది వచ్చేసి కేజీఎఫ్లో మా మమ్మీ వెళ్ళింది కుప్పానికి. సో అంటే అక్కడ వెళ్ళింది ఈ వీడియోలోనే నేను చెప్పేస్తా ఉన్నాను. ఇలా అయితే మేము షాపింగ్ చేసేసాం. ఇలా ఎన్ని శారీస్ అయితే చూపించారో చూసి చూసి మాకైతే సాలైపోయింది, మాకే సాలైపోయింది. అన్ని చీరలు అయితే వాళ్ళు చూపించారు. ఆ చీర తీసుకున్నా ఈ చీర తీసుకుందాం అనుకుని అయితే మొత్తానికి అన్ని శారీస్ కంప్లీట్ చేసేస్తాం. వీళ్ళు షాపింగ్ అయ్యేపాటికి 2 o'clock అయింది గైస్. 11 o'clock వచ్చాం. 1 o'clock పెట్టుకొని, కానీ షాపింగ్ అయ్యేపాటి 2 o'clock అయింది. షాపింగ్ అంతా అయిపోయింది. చూడండి తనే మా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ బ్యాగ్లో అన్ని శారీస్ అంతా తీసుకోంది, పెళ్లి కూతురు బట్టలు అంతా దాంట్లోనే పెట్టుకోంది. ఇదైతే మా ముర్ది. సో నేను చూపిస్తా ఉండే బ్యాగ్ని గైస్, అంటే మేము షాపింగ్ చేసామని మీకు చూపిస్తా ఉండాను. షాపింగ్ చేసి చాలా అయిపోయింది కాబట్టి మేమైతే వెళ్ళి జ్యూస్ అయితే తీసుకున్నాం. జ్యూస్ పేరు ఏంటో నాకు తెలియదు గైస్. ఇంకా మా బాబాయ్ అయితే తీసి ఇచ్చాడు. ఇంకా మా మమ్మీ కేజీఎఫ్కి ఎంట్రీ ఇచ్చిందో లేదో తమిళ్ అనేది స్టార్ట్ చేసేసింది. నేనైతే షాక్ లో ఉండిపోయా, ఎందుకంటే మా మమ్మీకి తమిళ్ వస్తుందని నాకు అప్పటి వరకు తెలియదు కాబట్టి. ఎందుకు తమిళ్ మాట్లాడుతుందంటే కేజీఎఫ్లో ఎక్కువ మంది తమిళ్ మాట్లాడతారు కాబట్టి తమిళ్ మాట్లాడుతూ ఉంది. మా మమ్మీ ఇంకా మా అత్త అయితే జ్యూస్ తాగుతూ ఉన్నారు. మా మమ్మీ అయితే నల్ల ఎరిక అంటే ఏమేమో చెప్తుంది గైస్. సూపర్ అంటా ఉంది, నల్ల ఎరక అంటా ఉంది. నాకు అది ప్రొనౌన్సియేషనే రాదు. ఇంక ఇది చూసి మా అత్తకి నవ్వు తట్టుకోలే కాకుండా అలా నవ్వుతా ఉంది. నల్ల ఎరక అంటే బాగుంది అని అర్థం. అందుకే మా మమ్మీ అదే రిపీట్ చేసి అంటా ఉంటే ఇక్కడ మేమైతే నవ్వింది గైస్. మీలో ఎంతమందికి వస్తుంది గైస్ తమిళ్? వచ్చింటే కామెంట్ చేయండి చూద్దాం. ఇంకా మా మమ్మీ అయితే నన్ను కూడా షూట్ చేస్తూ ఉంది. పాపం నా చేతిలో కూడా చెప్పిచ్చకి ట్రై చేసింది, కానీ నాకు చెప్పేకి రాలేదు, అందుకే నవ్వుతా ఉండేది ఇక్కడ. కానీ జ్యూస్ అయితే బాగుంది. మా మమ్మీ అంటా ఉంది నువ్వు 2 గ్లాసులు ఎత్తేసినావు జ్యూస్ అని. కానీ ఆ జ్యూస్ వచ్చేసి మా మమ్మీది లేండి గైస్. కానీ మా మమ్మీ లాస్ట్ వరకు ట్రై చేసింది చెప్పే వరకు, కానీ కాలేదు. కానీ మనం ఎక్కువ ఎంతన్నా పారాడతాం, కానీ మన కడుపు అయితే ఊరికే ఉంటుంది. దానికైతే ఆకలి స్టార్ట్ అయిపోయిందంట. అందుకైతే హోటల్కి వెళ్ళాము. అక్కడికైతే వెళ్ళి వేడిగా మసాలా దోశ అయితే తీసుకుని అయితే తింటా ఉన్నాం. చూడండి, ఇంక నేను వీడియో తీస్తా ఉంటేనేమో మా అత్త మా పిన్ని అనుకుని ఎక్కడికి వస్తేనే వీడియో తీసేదేనా అని చెప్తా ఉంది. ఫస్ట్ అయితే తిను మళ్ళీ తీద్దు అంటా ఉంది. ఇంకా దోశ అంతా తినేసి ఒక 5 cents తీసుకున్నాం అందరికి. చూడండి నా ఐస్ అండ్ మా మమ్మీ
కాబట్టి రైస్ ముందు స్టార్ట్ అయిపోయింది కార్లో. అలాగే వెళ్ళి ఊరికి వెళ్ళి మా ఆడపిల్లకి అయితే ఊరిలో ఇచ్చేసేసి బట్టలైతే వాళ్ళకి ఇచ్చేసి అలాగే రిటర్న్ అయితే మా ఊరికి వెళ్దామైతే అనుకున్నాం. ఇక మా ఊరికి వెళ్దామో లేదనుకోండి మీ బాబోయ్ ఏం వాన్ అంటే మా ఊరికంటే ముల్బాగులు గైస్, ముల్బాగులు రిటర్న్ అవుతా ఉంటే చూడండి వాన అంటే వాన. ఇంకా సాంగ్స్ అంతా పెట్టుకొని మాట్లాడుకొని ఇంటికి వచ్చేపాటికి నైట్ 8:30 అయింది. ఇంకా మేమైతే ఏం తినలేదు ఎందుకంటే టైర్డ్ అయిపోయాం కాబట్టి. వచ్చి అలాగే మేమైతే పనుకొనేసాం. ఇంకా పెళ్లి స్టార్ట్ అయింది కాబట్టి లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, లేదంటే కొంచెం డిలే అవుతుంది కానీ లాంగ్ వీడియోస్ మాత్రం వస్తూ ఉంటుంది. వెడ్డింగ్ ది మిస్ అయ్యకున్నా చూడండి. అండ్ ఇది గైస్ మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెడ్డింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 వీడియో చూడలేదంటే వెంటనే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ పార్ట్లో అంటే నెక్స్ట్ వెడ్డింగ్ పార్ట్లో మీట్ అవుదాం. బాయ్ గాయ్. సరే అండి, అందరికీ బాయ్.